హాయ్ అండి, నమస్తే. ఈ వీడియోలో మటన్ షేర్వా తయారీ విధానం చూసేద్దాం. ముందుగా అర కేజీ మటన్ని ఉప్పు పసుపు వేసుకొని 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ హీట్ చేసి దాల్చిన చెక్క, లవంగాలు, ఏలక్కాయ, బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలను వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం బాగా రోస్ట్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్నటువంటి టమాటాలు వేసుకొని మెత్తగా మగ్గిన తర్వాత ఉడికించుకున్నటువంటి మటన్ పీసులను కూడా వేసుకొని మనం బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో ఎండు కొబ్బరి, గసగసాలు వేసి పేస్ట్ చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని కూడా ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని కలుపుకుంటూ మనం బాగా వేయించుకోవాలి. తర్వాత ఇందులో అర టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 2 టీ స్పూన్ల వరకు కారపొడిని కూడా వేసుకొని మనం బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో 2 నుంచి 3 కప్పుల వరకు వాటర్ వేసుకొని మూత పెట్టుకొని 20 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ మటన్ మసాలా, 1 టీ స్పూన్ గరం మసాలా, కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, టేస్టీగా